నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏం చెప్పదలుచుకున్నానంటే చూడండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము, లైట్ అంటే ఏంటో చెప్పుకున్నాము. తర్వాత ఏం చెప్పుకున్నాము, ఈ యొక్క మీడియంస్ గురించి చెప్పుకున్నాం. ఆ మీడియంస్ తర్వాత ఏం చెప్పుకున్నాము, రేస్ గురించి చెప్పుకున్నాం. రేస్ తర్వాత ఏం చెప్పుకున్నాం, ఈ యొక్క రిఫ్లెక్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మిర్రర్స్. ఓకేనా, మిర్రర్. అసలు మిర్రర్ అంటే ఏంటి, ఈ యొక్క మిర్రర్ అనేది దేంతో తయారు చేస్తారు? ఈ మిర్రర్ అనేది మేడ్ విత్ ఆఫ్ గ్లాస్ అంటారు. ఒక గ్లాస్తోనే దీన్ని తయారు చేస్తారు. కాకపోతే గ్లాస్కి మిర్రర్కి తేడా ఏంటిది అంటే చూడండి, ఇదొక గ్లాస్ అనుకుంటే, ఇదొక గ్లాస్, ఒక స్ట్రైట్ గ్లాస్ అనుకుంటే దీనికి వెనకాల సిల్వర్ కోటింగ్ ఇస్తారు. ఓకేనా, సిల్వర్ కోటింగ్తో కవర్ చేస్తారనమాట. మ్యాక్సిమం అన్నిటికీ సిల్వర్ కోటింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే సిల్వర్ అనేది 98% లైట్ని తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది. తన మీద పడ్డ లైట్ని 98% మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా, 98% దాన్ని మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకనే ఆ ప్రాపర్టీ సిల్వర్ కలిగి ఉంది కాబట్టి దీనికి మ్యాక్సిమం వెనకాల సిల్వర్ కోటింగ్ ఇస్తారు. ఓకేనా, దీనికి మ్యాక్సిమం సిల్వర్ కోటింగే ఇస్తారు. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే, సిల్వర్ కోటింగే ఎందుకు ఇస్తారు అనేది. ఓకేనా, అయితే ఇక్కడ ఇది కదా మిర్రరు. సో ఇది దేని యొక్క ఎగ్జాంపుల్, ఇది ప్లెయిన్ మిర్రర్ కూడా ఎగ్జాంపులే. ఓకేనా, ఇదేంటిది ప్లెయిన్ మిర్రర్ యొక్క ఎగ్జాంపుల్. ఇది కూడా ప్లెయిన్ మిర్రర్. అయితే ఈ ప్లెయిన్ మిర్రర్లో చూడండి, చిన్న చిన్నగా నేను కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా, అయితే ఇది కదా మిర్రరు. ఈ యొక్క మిర్రర్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఈ మిర్రర్లో 2 టైప్స్ ఉంటాయమ్మా. మిర్రర్లో 2 టైప్స్. ఆ టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లెయిన్ మిర్రర్, సెకండ్ వన్ వచ్చేసి స్పెరికల్ మిర్రర్. సెకండ్ వన్ వచ్చేసి స్పెరికల్ మిర్రర్. అయితే ఈ ప్లెయిన్ మిర్రర్, సో ఫస్ట్ ఈ ప్లెయిన్ మిర్రర్ గురించి చెప్పుకుందాం. అసలు మన కాన్సెప్ట్ అంతా స్పెరికల్ మిర్రర్స్ మీదే, అందుకే దీన్ని గబగబా చెప్పేసుకొని దానిలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఈ యొక్క ప్లెయిన్ మిర్రర్ చూడండి, ఇది ఒక ప్లెయిన్ మిర్రర్ అనుకోండి. ప్లెయిన్ మిర్రర్ అనుకుంటే దీనిలో ఎలా సార్ రిఫ్లెక్ట్ అవుతాయి అంటే చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా, ఇది ఒక అద్దం అనుకోండి. ఇంకా ప్లెయిన్ మిర్రర్ అంటే అద్దమే కదా, ఇది ఒక అద్దం. అయితే చూడండి, రేస్ అనేవి ఇలా పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతాయా? రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఒక రే కూడా వెళ్ళినప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతాయా? రిఫ్లెక్ట్ అయిపోతాయి. అయితే చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ నేను మీకు ఒక బేసిక్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటిది అంటే ఎప్పుడైనా సరే రెండు రేస్ కలిస్తేనే ఇమేజ్ ఫామ్ అయ్యిద్ది. ఒక ప్రతిబింబం ఫామ్ అవ్వాలంటే, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే మినిమం 2 రేస్ మీట్ అవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం 2 రేస్ మీట్ అయితేనే అప్పుడు ఇమేజ్ ఫామ్ అయ్యిద్ది. ఇక్కడ చూడండి, ఒక పతన రేఖ ఇలా వస్తుంది, ఇంకొక పతన రేఖ ఇలా వస్తుంది, కానీ పరావర్తనం ఇలా చెందుతుంది. ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది, ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ సార్ మీట్ అయ్యేది? మీట్ అవ్వకపోతే ఇమేజ్ పడుతుందా? పడదు. కానీ మనకి అద్దంలో ఒక ఇమేజ్ పడుతుంది. మనం ఎదురుగా అద్దం దగ్గరికి వెళ్తే మన ఇమేజ్ పడుతుందా? మరి అదేంటి ఇస్తారంటే చూడండి, ఈ యొక్క పరావర్తనం చెందింది కదా, అంటే రిఫ్లెక్టెడ్ రేస్. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని మనం ఇమాజినరీగా వెనక డ్రా చేసుకుంటే, ఈ యొక్క రిఫ్లెక్టెడ్ రేని ఇమాజినరీగా వెనక డ్రా చేసుకుంటే ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా. సో మనం అద్దం ముందు నుంచుంటే మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా. అది ఏంటిది అంటే ఇదన్నమాట. ఓకేనా, అయితే ఎప్పుడైనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ స్పెరికల్ మిర్రర్ నేను తర్వాత చెప్తాను. ముందు ఇది చూడండి, ఇది ఏంటిది అంటే చూడండి, ప్లెయిన్ మిర్రర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్లెయిన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ యాన్ ఇమేజ్ ఆఫ్ ప్లెయిన్ మిర్రర్ ఫార్మ్స్ యాన్ ఇమేజ్ ఆఫ్ ఏ ఇమేజెస్ ఫార్మ్ చేస్తాయి అంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబం, ఎరెక్టెడ్ అంటే నిటారుగా, అంటే తల కింద కాలు పైన కాదు. బొమ్మ ఎలా ఉంటే అలాగే. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎలాగుంటే అలాగే. చూడండి, ప్లెయిన్ మిర్రర్స్ ఎప్పుడు కూడా మిథ్యా ప్రతిబింబాలని మాత్రమే ప్రతిబింబిస్తాయి, అంటే నిజమైన ప్రతిబింబాలని ప్రతిబింబించవు. అంటే ఇది వర్చువల్ అంటే నాట్ రియల్, నిజమైన ప్రతిబింబం కాదు. ఎరెక్టెడ్ అంటే పైన ఉంటుంది, కిందే ఉంటుంది. తల కాళ్ళు పైకి తల కిందగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేంటిది అంటే చూడండి,
వర్చువల్ అని ఎక్కడ కనిపించినా పక్కన ఎప్పుడు ఎరెక్టెడ్ అనే ఉండాలి. ఎందుకు సార్ చెప్తున్నారు? ఇప్పుడు చెప్పండి. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కూడా ఉంటాయి కదా, నిజమైన ప్రతిబింబాలు అండ్ తలకిందులుగా అనేవి ఉంటాయి కదా. చూడండి, రియల్ అనే ఎక్కడ కనిపించినా పక్కన ఇన్వర్టెడ్ అని ఉండాలి. మాకు ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు? ఎలిమినేషన్ ప్రాసెస్. ఒక బిట్ వచ్చింది అంటే ఆప్షన్స్లో ఇవి ఇస్తారు. ఇచ్చినప్పుడు వర్చువల్ పక్కన ఇన్వర్టెడ్గానే ఉంటే ఎలిమినేటెడ్, అలాంటివి ఎప్పుడు కూడా ఫామ్ అవ్వవు. ఓకేనా? రియల్ పక్కన ఎరెక్టెడ్ అని ఇస్తే ఎలిమినేటెడ్. ఎందుకని? రియల్ పక్కన ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ అనే ఉండాలి, వర్చువల్ పక్కన రియల్ పక్కన ఎప్పుడు ఇన్వర్టెడ్ అనే ఉండాలి, వర్చువల్ పక్కన ఎప్పుడు ఎరెక్టెడ్ అనే ఉండాలి. అంటే మిథ్యా ప్రతిబింబాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నిటారుగా నిలబడే ప్రతిబింబాలే ఉండాలి. రియల్ ఇమేజెస్ వస్తే ఖచ్చితంగా ఇన్వర్టెడ్ అనే ఉండాలి. అంటే నిజమైన ప్రతిబింబాలు వస్తే ఖచ్చితంగా తలకిందులుగా ఉండే ప్రతిబింబాలే ఉండాలి. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్లో మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ దీన్ని చూడండి, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్. ఓకే సార్, మాకు అర్థమైంది. ఏంటిది? ప్లెయిన్ మిర్రర్స్ అనేవి ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ మాత్రమే. ప్లెయిన్ మిర్రర్స్ అనేది ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, మాకు అర్థమైంది. రీజన్ ఏంటి సార్? రీజన్ ఏంటి అంటే, ఒక రీజన్ ఏంటి అంటే, అద్దానికి వెనకాల పడిన ఏ ఇమేజ్ అయినా సరే, అద్దానికి దాని వెనకాల పడ్డ ఏ ఇమేజ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అద్దం ఉందా, ఈ అద్దానికి వెనకపడ్డాయి, ఈ అద్దానికి వెనకపడ్డ ఏ ఇమేజ్ అయినా సరే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ మాత్రమే. ఇది ఒక అద్దమా? ఈ అద్దానికి వెనకాల పడిందా? వెనకాల పడింది అంటే, ఒక అద్దానికి ముందు కాకుండా వెనకాల పడింది అంటే ఖచ్చితంగా అది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజే. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి సార్, మరి వెనకాల పడింది ఓకే, మరి ఎందుకు సార్ వర్చువల్ అంటున్నారు? చూడండి, ఇది చూడండి, అద్దం ఇదే. అద్దం ఇదైనప్పుడు మన ప్రతిబింబం ఎక్కడ పడాలి? అద్దం మీదే పడాలి. కానీ ఇది ఎక్కడ పడుతుంది? కొంచెం డిస్టెన్స్ చూడండి, కొంచెం డిస్టెన్స్ అంటే వెనక్కి ఎక్కడికో పడుతుంది. మీకు ఇంకా అర్థం కాలేదు. చూడండి, మీ యొక్క ఈ వేలు ఉంది కదా, ఈ వేలుని మీరు అద్దం ముందు తీసుకెళ్ళి ఇలా పెట్టండి, ఆనిచ్చేయండి. ఆనిచ్చేసి జస్ట్ ఇలా చూడండి. చూస్తే ఈ యొక్క ఆబ్జెక్ట్ అంటే మీ యొక్క వేలికి, మీ ప్రతిబింబ వేలికి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా. ఇలా మీరు ఒక అద్దం దగ్గర వేలు పెడితే, ఇలా అద్దం దగ్గర ఒక వేలు పెడితే ఆ వేలికి, లోపల పడ్డ వేలికి చాలా గ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా. మధ్యలో అద్దం ఉన్నట్టు ఫీల్ అవ్వరు, చాలా గ్యాప్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ యొక్క రేస్ అనేవి మీట్ అవుతున్నప్పుడు కొంత డిస్టెన్స్లో మీట్ అవుతాయి, అంటే ఈ యొక్క ఇమేజెస్ అనేవి నిజమైన ఇమేజెస్ కాదు. ఎందుకని? దీని మీద పడ్డప్పుడు మాత్రమే నిజమైన ఇమేజెస్, అద్దానికి వెనకాల పడితే ఈ నిజమైన ఇమేజెస్ కాదు. ఇది సూపర్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటిది అంటే, అద్దానికి వెనకాల పడ్డ ప్రతిబింబాలన్నీ కూడా నిజమైన ప్రతిబింబాలు కాదు. నిజమైన ప్రతిబింబాలు ఎప్పుడు కూడా నిటారుగానే ఉంటాయి. ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది ప్లెయిన్ మిర్రర్ గురించి అమ్మా. ప్లెయిన్ మిర్రర్ గురించి ఏం చెప్పాను? ఒకటే, ప్లెయిన్ మిర్రర్స్ ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. ఎందుకు సార్ అంటే, రీజన్ ఇది. ఎందుకు అంటే, అద్దం మీద మన ప్రతిబింబం చూసుకుంటాం కదా, అది నిజమైన ప్రతిబింబం కాదు. ఎందుకు అంటే, ఈ యొక్క రేస్ అనేవి కొంత దూరంలో మీట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ మీట్ అవ్వాల్సింది కొంత దూరంలో మీట్ అవుతున్నాయి. సో అలా మీట్ అవుతున్నాయి కాబట్టి, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అవి నిజమైన ప్రతిబింబాలు కాదు. ఇక్కడతో ప్లెయిన్ మిర్రర్ ఇంకా చెప్పదలుచుకోలేదు. ఓకేనా? ఇప్పుడు స్పెరికల్ మిర్రర్కి వెళ్ళిపోదాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటిది అంటే, ప్లెయిన్ మిర్రర్స్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్స్ యాన్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. వర్చువల్ అని వస్తే ఖచ్చితంగా పక్కన ఎరెక్టెడ్ అనే ఉండాలి, ఇన్వర్టెడ్ అని ఉండవద్దు. ఎందుకంటే నిజమైన ప్రతిబింబాలు కానప్పుడు ఖచ్చితంగా నిటారుగానే ఉంటాయి. మన ఇమేజ్ అనేది అద్దంలో చూసుకున్నప్పుడు తల పైనే ఉండిద్ది, కాళ్ళు కిందే ఉంటాయి. పైన కాళ్ళు కింద తల ఉండదు కదా, అదే రీజన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మెయిన్ కాన్సెప్ట్లో చిన్నగా తీసుకెళ్తున్నాను. చెప్పే కదా, మీకు ఓపిక ఉంటేనే చూడండి, లాగా చూడమాకండి. ఓకేనా? 3 మార్కులు కంపల్సరీ వస్తాయి. ఓకేనా? స్పెరికల్ మిర్రర్స్ చూడండి. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటి అంటే, ఓకేనా, ప్లెయిన్ మిర్రర్లో ప్లెయిన్ ఎలా ఉందమ్మా? చూడండి, ఇది ఒక ప్లెయిన్ మిర్రరా? ఇది ఎలా ఉంది? ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్గా అంటే స్ట్రైట్గా ఉందన్నమాట. అందుకే దాన్ని ప్లెయిన్ మిర్రర్ అన్నాం. ఓకేనా? ఇక్కడ ఎలా ఉండిద్ది అంటే, కర్వ్డ్, అంటే
ఒక కర్వ్ లాగా ఉండిద్ది అనమాట. అది అసలు స్పెరికల్ మిర్రర్స్ ఎలా తయారు చేస్తారు సార్? ఎలా తయారు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్నిస్ బాల్ తీసుకోండి, ఒక గోళాకారంలో ఉండిద్ది టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ ఒక పోనీ ఫుట్బాల్ తీసుకోండి, ఫుట్బాల్ ఎలా ఉండిద్ది? ఒక గోళాకారంలో ఉండిద్దా? కాకపోతే ఇదే గోళాకారంని గ్లాస్తో తయారు చేస్తే ఎలా వచ్చింది? గ్లాస్తో తయారు చేస్తే ఈ విధంగా వచ్చిద్దా? గ్లాస్తో తయారు చేస్తే ఈ విధంగా వచ్చింది కదా. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఒకటి ఫామ్ అవుతుందా? ఓకేనా? ఈ విధంగా స్పెరికల్ మిర్రర్స్ని తయారు చేస్తారు. అయితే ఈ యొక్క స్పెరికల్ మిర్రర్స్ అనేవి 2 టైప్స్. ఒకటేమో కాన్కేవ్ మిర్రర్, రెండోదేమో కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం. అయితే చూడండి ఇలా కట్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది కదా, అంటే కర్వే కదా, ఇది కర్వ్. కానీ ఏంటుంది? కర్వ్డ్ ఇన్వర్స్, అంటే లోపలికి వంగి ఉంది, అంటే కర్వ్ లోపలికి ఉంది అనమాట. సో దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి సార్? ప్రాపర్టీస్ ఏంటి అంటే చూడండి, దీనికి బ్యాక్ సైడ్న కోటింగ్ ఇస్తారు, ఇలా కోటింగ్ ఇస్తారు. మరి కాన్కేవ్ ఎలా సార్? కాన్కేవ్ ఎలా అంటే దీనికి బ్యాక్ సైడ్న కోటింగ్ ఇస్తారు. ఓకేనా? చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాన్కేవ్ అంటే ఏంటమ్మా? కేవ్ అంటే ఏంటి అసలు? గుహేనా? కేవ్ అంటే గుహ. సో ఇది చూడండి గుహలాగా లోపలికి ఉంది కదా, సో అది కాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఏంటమ్మా? కుంభాకారం అంటే ఏంటి? ఇట్లా ఉంటుంది కదా, మన పొట్టలో ఉన్నట్టు ఇట్లా ముందుకు ఉంటుంది కదా, సో ఇది కుంభాకారం. ఇది పుటాకారం, ఇది కుంభాకారం. ఓకేనా? ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను కాన్వెక్స్ మిర్రర్ మళ్ళీ చెప్తా, కానీ ఇక్కడ మీకు బేసిక్స్ ఇవ్వదలుచుకున్నాను. అదేంటిది అంటే చూడండి, ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఎక్సెప్ట్ 1 కేస్. బట్ ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఒక కేసులో మాత్రం వర్చువల్, అది నేను చెప్తాను. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్ని ఫామ్ చేస్తుంది. అదే ఇదైతే వర్చువల్, ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఓకేనా? నేను ఇక్కడ మీకు చెప్తున్నా కదా, నేనేం చెప్తే అది వినేసేయండి. చివరి 5 నిమిషాల్లో నేను చెప్తాను ఎలా చదవాలో. ఓకేనా? చివరి 5 నిమిషాలు నేను చెప్తాను. ఓకేనా? చూడండి, కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ని మాత్రమే ఫామ్ చేస్తుంది, ఎక్సెప్ట్ 1 కేస్. ఆ కేసు ఏంటో నేను చెప్తాను. మొత్తం ఇందులో 6 కేసులు ఉంటాయి, ఇందులో 2 కేసులు ఉంటాయి. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్ అనేది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది ఆల్వేస్. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి, 2 కేసెస్లోనూ ఇలాగే ఫామ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని ఈ మిర్రర్కి దగ్గరగా తీసుకెళ్ళామో, మ్యాగ్నిఫైడ్ అయింది అంటే ఇమేజ్ చాలా పెరిగిపోయింది, చాలా పెద్దగా అయింది. ఇంత ఇమేజ్ కూడా ఇంత ఇమేజ్లా కనిపించింది. కానీ ఇవేంటి అంటే డిమినిష్డ్, చాలా చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ సైడ్ మిర్రర్ ఉందా, రేర్ మిర్రర్ అంటాం. దానిలో వెనకాల ఎన్ని వెహికల్స్ ఉన్నా, వెనకాల ఎంత పెద్ద కొండ ఉన్నా సరే మన అద్దంలో ఇంతే కనిపిస్తుంది కదా. సో దాన్ని నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మాత్రమే ఫామ్ చేస్తుంది. ఇవి ఒక వస్తువుని వీటికి దగ్గరగా తీసుకొస్తే పెద్దగా కనిపిస్తాయి వస్తువులు, అంటే మ్యాగ్నిఫైడ్. ఇవి అనేది ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ని మాత్రమే ఫామ్ చేస్తాయి, అంటే నిజమైన ఇమేజెస్ని ఫామ్ చేయవు. సో ఇవి డిమినిష్డ్. ఇప్పుడు చెప్పండి, నేనేం చెప్పాను? వర్చువల్ ఇమేజెస్ అంటే ఎప్పుడు కూడా అద్దం వెనకాల మాత్రమే పడతాయి, అంటే కాన్వెక్స్లో అద్దం వెనకాల మాత్రమే ఇమేజెస్ పడతాయి. కాన్కేవ్లో రియల్ అంటే ఎప్పుడు అద్దానికి ముందే పడతాయి, లేదా అద్దం మీద పడతాయి అని అర్థం. ఓకేనా? అంటే దీని ముందుగా పడతాయి, రియల్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. చాలా కాన్సెప్ట్, ఇది చాలా మంచి కాన్సెప్ట్, మీరు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడితో ఇది ఒక బేసిక్ ఐడియా ఇచ్చేసా కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ నేను ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా? కొన్ని పాయింట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, అవి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. ఓకేనా? సో ఇది కూడా ఓకే, ఇలా వదిలేసేయండి దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఈ లైట్ నేర్చుకోవడానికి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఇదేంటిదమ్మా?
ఇదేంటిది? కాన్కేవ్ మిర్రర్, అవునా? ఇది కాన్కేవ్ మిర్రర్, ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్, ఓకేనా? ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్, ఓకేనా? కుంభాకార కటకం, ఇది కుంభాకార కటకం, ఓకేనా? ఇది పుటాకార కటకం, ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటిది? వెనక సిల్వర్ కోటింగ్ ఇచ్చేస్తారు, లేకపోతే ఏమైంది లెన్స్ అయిపోతుంది కదా. సో ఇదేంటిది? వెనక సిల్వర్ కోటింగ్ ఇచ్చేస్తారు, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, చూడండి ఇదేంటిది? లోపలికి ఇలా వంచబడింది అంటే ఏంటిది? దీన్ని కర్వ్డ్ ఇన్వర్స్, లోపలికి ఇలా వంచబడిన దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఇదేంటిది? చూడండి కర్వ్డ్ అవుట్వర్డ్స్ అంటే బయటికి ఇలా వంచబడింది అనమాట, బయటికి. సో దీన్ని ఇదేమో కర్వ్డ్ ఇన్వర్డ్స్ అంటారు, దాన్ని కర్వ్డ్ అవుట్వర్డ్స్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. ఇన్వర్డ్ అవుట్వర్డ్, ఇదేమో ఇన్వర్డ్, అదేమో అవుట్వర్డ్, ఓకేనా? ఇక్కడ మేము మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్తాను చూడండి. అదేంటిది అంటే ఫస్ట్ది అపార్చర్. అపార్చర్ అంటారు. అపార్చర్ అంటే ఏంటంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అంటే ఇక్కడ నుంచి ఒక లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేది ఇక్కడే కదా. సో ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని అపార్చర్ అంటారు. దీన్ని మీ ఇష్టం వచ్చిన లెటర్తో చూపించండి. ఎంఎన్ అనుకోండి, దీన్ని ఎంఎన్ అనుకోండి. దీన్ని కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదా, ఒక లైట్ వచ్చి పడాల్సింది ఇక్కడే కదా, వేరే చోట ఎక్కడే కాదు కదా. సో దీన్ని అపార్చర్ అంటారు, ఓకేనా? లైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ అపార్చర్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పోల్ అంటే ధ్రువం. పోల్ అంటే ఏంటంటే ది మిడ్ పాయింట్ ఆఫ్ అపార్చర్, ది మిడ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది చూడండి, ఇదే కదా మిడ్ పాయింట్, ఈ మొత్తానికి మిడ్ పాయింట్ ఇదే కదా, దీన్ని పోల్ అంటారు. ఈ మొత్తానికి మిడ్ పాయింట్ ఇదే కదా, దీన్ని పోల్ అంటారు, ఓకేనా? రెండింటిని కంపేర్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి తోడు మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంటిది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే అసలు ఇవి ఎలా తయారు చేసామమ్మా? ఒక స్పియర్, ఒక గోళం నుంచి తయారు చేసాం అంటే ఒక ఇమాజినరీ స్పియర్ గీయండి ఇలా, దీని నుంచే కదా ఇలా కట్ చేసాం దీన్ని. ఇది చూడండి అంటే దీని నుంచే కదా కట్ చేసాము. అంటే ఈ యొక్క స్పియర్కి ఒక సెంటర్ ఉండిద్దా? ఈ యొక్క స్పియర్కి ఒక సెంటర్ ఉండిద్ది కదా. ఈ సెంటర్నే సీతో డినోట్ చేస్తాం, ఈ సెంటర్ని సీతో డినోట్ చేస్తాం. దీనినే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, ఓకేనా? అయితే ఇంకొకటి ఏంటి మీకు ఇంట్రొడ్యూస్ చేయాల్సింది అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఇమాజినరీ లైన్. ఇది ఒక ఊహారేఖ. ఎక్కడి నుంచి? ఇలా కనెక్టింగ్ టు ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ పోల్, కనెక్టింగ్ టు ది సెంటర్ ఆఫ్ సర్ఫేస్ అండ్ పోల్, ఓకేనా? ఇదొక ఊహారేఖ, ఓకేనా? ఇదొక ఊహారేఖ, ఓకేనా? దేని మధ్యలో కనెక్ట్ అవుతుంది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ పోల్ని కనెక్ట్ చేస్తూ గీయబడిన ఒక ఊహారేఖనే సెంటర్ ఆఫ్ ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇది కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి చూడండి రేడియస్. ఈ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే చూడండి, ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి పోల్ వరకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయమ్మా? సో అన్నీ చెప్పుకున్నాం, ఓకే. ఫోకస్, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అంటారు. దీన్ని క్యాపిటల్ ఎఫ్తో మాత్రమే చూపించాలి, స్మాల్ ఎఫ్ కాదు, క్యాపిటల్ ఎఫ్. ఈ యొక్క ఫోకస్ అంటే ఏంటంటే చూడండి అమ్మా, ఫోకస్ అంటే నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇంత చెప్పే కదా ఇది ఒక ప్లెయిన్ మిర్రర్ అని, ఓకేనా? ఎక్కడైతే రేస్ అనేది మీట్ అవుతాయో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ యొక్క రేస్ మీట్ అయ్యే ప్లేస్ని, ఎక్కడైతే ఈ యొక్క కిరణాలు అనేవి ఎక్కడైతే కలుస్తాయో ఆ కలిసే ప్రదేశాన్ని ఫోకస్ అంటారు, లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. దీన్ని ఎఫ్తో సూచించాలి. అయితే ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్కి మ్యాక్సిమం అన్ని కేసెస్లో ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్, ఈ యొక్క మిర్రర్కి ముందు మాత్రమే ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఫామ్ అవుతాయి అనుకుంటే దీన్ని క్యాపిటల్ ఎఫ్ ఫోకస్ అంటారు. ఇవి యొక్క కాన్వెక్స్ మిర్రర్లో బ్యాక్ సైడ్ మాత్రమే ఫామ్ అవుతాయి. సో దీన్ని ఫోకస్ క్యాపిటల్ ఎఫ్ అంటారు, ఓకేనా? క్యాపిటల్ ఎఫ్ అంటారు. సో ఇక్కడ ఫోకస్ అంటే ఏంటంటే వేర్ ద రిఫ్లెక్టింగ్ రేస్ మీట్, ఓకేనా? ఎక్కడైతే రిఫ్లెక్టింగ్ రేసు అంటే పరావర్తన కిరణాలు ఎక్కడైతే కలుస్తాయో దాన్నే
ఫోకస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్పాలంటే ఫోకల్ లెంత్ చాలా ఇంపార్టెంట్. ఫోకల్ లెంత్, ఈ యొక్క ఫోకల్ లెంత్ అంటే ఏంటిది అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్. అంటే ఇది ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్ని ఫోకల్ లెంత్ అంటారు. స్మాల్ లెటర్తో చూపించాలి. ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకల్ లెంత్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్ని ఏమంటారు? ఫోకల్ లెంత్ అంటారు. ఇవి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనిపిస్తే ఒక్క 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇది వచ్చేసి కాన్కేవ్ మిర్రర్. అవునా. ఇది వచ్చేసి కాన్కేవ్ మిర్రర్, ఇది వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా. ఈ వెనక్ సైడ్ ఏంటిది? కోటింగ్, సిల్వర్ కోటింగ్ ఉండిద్ది. ఈ యొక్క బ్యాక్ సైడ్ ఏముండిద్ది? సిల్వర్ కోటింగ్ ఉండిద్ది. ఓకేనా. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చూడండి, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చెప్తాను. ఏంటిది అంటే ఇది ఫోకస్, మీ అందరికి అలవాటు అవ్వాలి. ఇది పోల్, ఇదేనా పోల్ అంటే ఏంటిది? అపాచర్కి మధ్యలో ఉండేదే పోల్. అపాచర్ అంటే ఏంటి? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏరియా అని అపాచర్ అంటారు. ప్రతిదీ ఇక్కడ రాసిన ప్రతిదీ ఎగ్జామ్లో అడిగిన బిట్టే. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటిది? ఫోకస్ అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పట్లేదు కదా, వరుసగా చెప్పట్లేదు, మీకు అలవాటు అవ్వాలి కావాలనే. ఓకేనా. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఎలా వచ్చింది? ఇది ఒక స్పియర్లో పార్టే కదా. స్పియర్లో పాటినప్పుడు ఈ స్పియర్కి కూడా ఒక సెంటర్ ఉంటుంది కదా. సో ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటారు. ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ టు ది పోల్. ఓకేనా. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ టు పోల్ అంటే స్పియర్ యొక్క సెంటర్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటారు. ఇది ఏంటిది? స్మాల్ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అంటే ఏంటిది? ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్. ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్ని ఫోకల్ లెంత్ అంటారు. ఇంకేమన్నా చెప్పుకోవాలా? అపాచర్, పోల్, సెంటర్ ఆఫ్ ది, ఇదేంటిదమ్మా? ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే. ది ఇమాజినరీ లైన్ డ్రాన్ టు కనెక్ట్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ టు ది పోల్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి ప్రిన్సిపల్ వరకు గీసే ఒక ఊహారేఖనే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ మీరు తెలిస్తేనే లైట్లో బిట్స్ మీరు చేయగలుగుతారు. ఓకేనా. సో సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఏముంటుంది? ప్రిన్సిపల్ ఫోకస్ పోల్. ఇక్కడ ఏముంటుంది? ఫోకస్. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఈ మొత్తం ఏంటిది? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఇదేంటిది? స్మాల్ ఎఫ్. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూడండి, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఫోకల్ లెంత్. అంటే ఇక్కడ నుంచి ఈ మొత్తం ఎంత డిస్టెన్స్ ఉండిద్దో ఇక్కడ నుంచి అందులో సగం ఉండిద్ది. అంటే ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ సమానంగా ఉండిద్దో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి సమానంగా ఉండిద్ది. అందుకనే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఫోకల్ లెంత్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో బిట్స్ రూపంలో అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీకు ఒక బేస్ ఇచ్చానే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ బేసిక్సే, ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే చూడండి, దీనికంటే ముందు ఇంకొకటి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేంటంటే చూడండి, ఫస్ట్ ఏంటిది అంటే ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో అంటే పుటాకార దర్పణంలో చూడండి, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఫోకస్ నెక్స్ట్ ఫోకల్ లెంత్ నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఇవన్నీ కూడా. సో చూడండి, ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో అంటే పుటాకార దర్పణంలో చాలా ఇంపార్టెంట్. స్లోగా చెప్తున్నాను. ఓకేనా. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఫోకల్ లెంత్ అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, ఈ 4 కూడా మిర్రర్కి ముందు సైడ్ మాత్రమే ఉంటాయి. ఈ 4 కూడా మిర్రర్కి ముందు సైడ్ మాత్రమే ఉంటాయి. ఎందులో? పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్లో. ఖచ్చితంగా బిట్ అడుగుతారు మిమ్మల్ని ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఈ యొక్క ఆర్ఆర్బీలో కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఏంటిది? కాన్కేవ్ మిర్రర్కి ముందు ఉండేవి ఏంటివి అంటే ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, ఫోకల్ లెంత్ అండ్ ఫోకస్ ఇవన్నీ కూడా మిర్రర్కి ముందు సైడ్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్లో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్,
ఫోకల్ లెంత్ ఆర్, ఇవన్నీ కూడా మిర్రర్కి బ్యాక్ సైడ్, మిర్రర్కి వెనకాల ఉంటాయి. ఇవేమో మిర్రర్కి ముందు ఉంటాయి, ఇవేమో మిర్రర్కి వెనకాల ఉంటాయి. ఓకేనా? అండ్ ఈ యొక్క మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ లెన్స్, కన్వర్జింగ్ మిర్రర్. ఏంటిది అంటే కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రర్. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గరికి అన్ని రేసు వచ్చి మీట్ అవుతాయి, ఒక పాయింట్ దగ్గరికి అన్ని రేసు వచ్చి మీట్ అవుతాయి. మరి డైవర్జింగ్ అంటే ఏంటి సార్? కాన్వెక్స్ మిర్రర్ ఇస్ ద డైవర్జింగ్. ఒక పాయింట్ నుంచి అన్ని రేసు విడిపోతాయి. ఓకేనా? యారో మార్క్స్ ఇంపార్టెంట్. అన్ని రేసు విడిపోతాయి. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.